Good morning, students. My name is P. Narsimhalu, guest faculty in Commerce, NTR Government Degree College, Valmikpuram. Today, we are going to discussing about functions of commercial banks. Now, definition of bank. The Indian Banking Regulation Act defined banking as the accepting for the purpose of lending or investment of deposits of money from the public, repayable on demand or otherwise. బ్యాంకు ప్రజల వద్ద నుండి స్వీకరించినటువంటి మొత్తాలను డిపాజిట్ రూపంలో స్వీకరించినటువంటి మొత్తాలను తిరిగి అవసరమైనటువంటి వ్యక్తులకు లేదా సంస్థలకు రుణాల రూపంలోనూ లేదా ఇతర సంస్థలో పెట్టుబడి పెట్టేటువంటి సంస్థనే మనం ఇక్కడ బ్యాంకుగా భావించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్? నౌ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: primary functions, secondary functions. And the primary functions again classified into two types. The first one, accepting deposits and granting loans. The accepting deposits classified into four types again. The first one, savings deposits, fixed deposits, current deposits and recurring deposits. Then granting advances, overdrafts, cash credits, loans and discounting of bill of exchange. Then secondary functions. These secondary functions also divided into two types: agency services and utility functions. Agency functions and utility functions. Now we will go to accepting deposits. Accepting deposits. The bank collects deposits from the public. These deposits can be of different types, such as first one, savings deposits. These type of deposits encourages saving habit among the public. The rate of interest is very low. At present, it is about 4% per annum. Withdrawals of deposits are allowed subject to certain restrictions. This account is suitable to salary and wage earners. This account can be opened single name or in joint names. సో సేవింగ్స్ డిపాజిట్స్ అనేటివి సింగిల్ నేమ్, ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి బ్యాంకులో ఖాతా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ సేవింగ్స్ డిపాజిట్స్ వల్ల ప్రజలకు బ్యాంకులో పొదుపు చేసుకునేటువంటి అవకాశాలు అనేటివి పెంపొందించుకోవడంతో పాటు వాళ్ళ యొక్క పొదుపు యొక్క అలవాట్లను ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్స్ పైన ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అది ప్రస్తుతం 4% per annum ఉంది. విత్డ్రావల్స్ అండ్ డిపాజిట్స్ సబ్జెక్ట్స్ అండ్ కండిషన్స్. బ్యాంక్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకోవచ్చు మరియు విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఎక్కువగా శాలరీస్, వేజ్ ఎర్నర్స్ ఎక్కువగా ఫాలో అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ టర్మ్ డిపాజిట్స్. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా టర్మ్ డిపాజిట్స్ రెండు నేమ్స్తో పిలుస్తారు. లంప్ సమ్ అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్ at one time for a specific period. Higher rate of interest paid with the period of deposits. Withdrawals are not allowed before the expiry of the period. Those who have surplus fund go for fixed deposits. పబ్లిక్ వద్ద ఎవరి వద్ద అయితే ఎక్కువ మొత్తాలు సర్ప్లస్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ని చూస్ చేసుకుంటారు. అది పెద్ద మొత్తాలలో ఒకసారిగా డిపాజిట్ చేసి కొంతకాలానికి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పైరీ డేట్ కంటే ముందు విత్డ్రావల్స్ అనేటివి
బ్యాంక్స్ అలౌ చేయవు. కాబట్టి వీటికి ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ డిపాజిట్స్ కంటే ఎక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్స్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కరెంట్ డిపాజిట్స్ ఆర్ డిమాండ్ డిపాజిట్స్. This type of account is operated by businessmen. Withdrawals are allowed freely. No interest paid is in fact. There are service charges. The account holders can get the benefit of overdraft facilities. కరెంట్ డిపాజిట్స్ లేదా డిమాండ్ డిపాజిట్స్ అనేటివి కేవలం వ్యాపారస్తులు మాత్రమే దీన్ని ఫాలో అవుతుంటారు. విత్డ్రాల్స్ డిపాజిట్స్ అనేటివి ఫ్రీగా విత్ ఇన్ ద బ్యాంక్ పీరియడ్లో వాళ్ళు ఫ్రీగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటికి బ్యాంక్స్ ఈ అకౌంట్స్ పైన ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయకపోగా బిజినెస్ మ్యాన్స్ నుంచి ఈ అకౌంట్ హోల్డర్స్ నుంచి సర్వీస్ ఛార్జ్ అనేది కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే వీళ్ళకు ఈ అకౌంట్స్ పైన ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ లాస్ట్ వన్, రికరింగ్ డిపాజిట్స్. This type of accounts is operated by salaried persons and petty traders. A certain sum of amount is periodically deposited into the bank. Withdrawals are permitted only after the expiry period. సో విత్డ్రాల్స్ అనేటివి రికరింగ్ డిపాజిట్స్ పైన ఆఫ్టర్ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాతనే అలౌ చేస్తారు. ఈ అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళంతా శాలరీడ్ పర్సన్స్ కానీ లేదా చిన్న వ్యాపారస్తులు దీన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ అకౌంట్స్ పైన బ్యాంక్ ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దెన్ దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. దెన్ నౌ granting of loans and advances. The bank advances loans to the business community and other members of the public. The rate of charge is higher than with its pays on deposits. The differences in the amount rates, it is the profit. బ్యాంకు ప్రజల వద్ద నుండి డిపాజిట్ రూపంలో వసూలు చేసినటువంటి డిపాజిట్లను తిరిగి రుణాల రూపంలో పబ్లిక్ లేదా వ్యాపారస్తులకు మంజూరు చేయడం జరుగుతుంది. ఇలా రుణాలు ఇచ్చినటువంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ను వసూలు చేయడం జరుగుతుంది. ఆ వసూలు చేసినటువంటి ఇంట్రెస్ట్ని డిపాజిటర్దారులకు ఇవ్వగా మిగిలినటువంటి మొత్తాన్ని ప్రాఫిట్గా భావించి ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ గ్రాంటింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సచ్ టైప్స్. ఫస్ట్ వన్, ఓవర్ డ్రాఫ్ట్. నౌ వాట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్? These type of advances are given to current account holders. No separate account is maintained. All entries are made in the current accounts. A certain amount is sanctioned as overdraft, which can be withdrawn within a certain period of time, say 3 months or so. Interest charged on actual amount withdrawn. An overdraft facility is granted against a collector of securities. It is sanctioned to the business and firms. Overdraft facilities ఏంటంటే we are utilize the more than in our account. మన అకౌంట్లో ఉన్నటువంటి మొత్తాల కంటే ఎక్కువ మొత్తాలను మనం వాడుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించేటువంటి విధానాన్నే మనం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాం. ఇది బ్యాంకు తన ఖాతాదారులకు కల్పిస్తుంది. ఎక్కువగా వ్యాపారస్తులకు ఇటువంటి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ పైన కొంత ఛార్జెస్ కూడా బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటుంది. అది విత్ ఇన్ ద 3 months ఇచ్చినటువంటి శాంక్షన్ చేయడం అమౌంట్ విత్ ఇన్ ద 3 months లోపు వాళ్ళు పే చేయాలి. అలాగే ఈ ఓవర్ డ్రాఫ్ట్స్ అనేటివి సెక్యూరిటీస్ను
సెక్యూరిటీస్ పైన అంటే భద్రతతో కూడుకున్నటువంటి రుణాలు అనేటివి మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా వ్యాపారస్తులకు ఫర్మ్స్కు ఇవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ క్యాష్ క్రెడిట్స్. ది క్లయింట్స్ ఈజ్ అలౌడ్ క్యాష్ క్రెడిట్స్ అప్ టు ఏ స్పెసిఫిక్ లిమిట్ ఫిక్స్డ్ ఇన్ అడ్వాన్సెస్. It can be given to current account holders as well as to others who do not have accounts within the bank. Separate cash credits accounts maintained. Interest is charged on the accounts withdrawn in excess of the limits. సో బ్యాంక్స్ ఓవర్ డ్రాఫ్ట్స్ కాకుండా క్యాష్ క్రెడిట్స్ని కూడా అలౌ చేయడం జరిగింది. లాంగర్ దాన్ లాంగ్ అమౌంట్, సో లాంగర్ పీరియడ్లో క్యాష్ క్రెడిట్స్ అనేయడం జరుగుతుంది. ఇది వ్యాపారస్తులకు లేదా నమ్మకమైనటువంటి వ్యక్తులకు క్యాష్ క్రెడిట్స్ అనేటివి ఇచ్చి తిరిగి సర్టెన్ పీరియడ్ లోపు కలెక్ట్ చేసుకుంటుంది. ఇచ్చేటువంటి రుణాలపైన ఛార్జెస్ అనేటివి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ సి లోన్స్. ఇట్ ఈజ్ నార్మలీ ఫర్ షార్ట్ టర్మ్ సే period of 1 year or medium term says a period of 5 years. Nowadays banks do lend money for long term. Repayment of money can be the form of installment spread over the period of the time of in a lump sum amount. బ్యాంకు రుణాలు మంజూరు చేసేటప్పుడు సంవత్సరాలకు, ఒక సంవత్సరానికి లేదా 5 to 6 ఇయర్స్లో 5 to 6 ఇయర్స్లో రుణాలు అనేటివి వ్యక్తులకు లేదా సంస్థలకు మంజూరు చేయడం జరుగుతుంది. అది పెద్ద మొత్తంలో లంసమ్ ఆఫ్ అమౌంట్ను హ్యాస్ గివెన్ ఏ టు పబ్లిక్ ఆర్ టు ఫర్మ్స్. ఇచ్చిన తర్వాత వాటిపైన ఛార్జెస్ను కలెక్ట్ చేసి తిరిగి అది యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ లాస్ట్ వన్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడం. ది బ్యాంక్ కెన్ అడ్వాన్సెస్ మనీ బై డిస్కౌంటింగ్ ఆర్ బై పర్చేసింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ బిల్స్. ది బ్యాంక్ పేస్ ది బిల్ అమౌంట్ టు ద డ్రాయీ or the beneficiary of the bill by deducting usually discounting charges on maturity. The bill is presented to the drawee or acceptor of the bill and the amount is collected. బ్యాంకు రుణాలు మంజూరు చేయడం కాకుండా ఫారెన్ బిల్స్ కానీ లోకల్ బిల్స్ డొమెస్టిక్ బిల్స్ని కానీ రెండింటిని కూడా డిస్కౌంట్ చేసుకొని బెనిఫిషరీకి, ఎవరైతే ఆ బెనిఫిషరీ ఉంటాడో, పొందే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి బిల్లుని డిస్కౌంట్ చేసి డిస్కౌంట్ మొత్తానికి ఛార్జ్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇస్తుంది. తిరిగి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత బిల్ యాక్సెప్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఈ బిల్ ఫర్ అమౌంట్ను కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ granting loans and advances. Then now secondary functions or subsidiary functions. First one agency. The secondary functions divided into 2 types. The first one agency functions, agency or agency services. So first of all we will see the agency functions. The bank acts as an agent of the customers. The bank performs a number of agency functions with the includes బ్యాంకు ఖాతాదారు తరపున ఏజెంట్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఆ ఏజెన్సీగా వ్యవహరించేటువంటి ట్రాన్సాక్షన్స్ పద్ధతులు అనేటివి ఏమున్నాయనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. Transfer of funds. The bank transfer of funds can one branch to another branch, one person to another person, one place to another place. Funds ni
ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్ కానీ లేదా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఏజెన్సీ సర్వీసెస్. సెకండ్ వన్ collection of checks. The bank collects the money of the checks through the clearing sectioning of its customers. The bank also collects money of the bill of checks. బ్యాంకు చెక్స్ను మరియు బిల్స్ను కలెక్ట్ చేసి ఖాతాదారుని యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సర్వీసెస్. Then periodic payments. On standing instructions of client, the bank makes periodical payments in respect of electricity bills, rents, etc. The bank, on standing instructions of client, the bank makes periodic payments in respect of electricity bills, rents and whatever extra. రెంట్స్ను ఎలక్ట్రిసిటీ బిల్స్ను యాజ్ యూజువల్గా పీరియాడికల్ డేట్స్ ప్రకారం పేమెంట్ చేయడము జరుగుతుంది. సెకండ్ వన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ది బ్యాంక్ ఆల్సో అండర్టేక్స్ టు పర్చేజ్ అండ్ సెల్ ది షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ ది clients and accordingly debits or credits the amount. The facility is called portfolio management. బ్యాంకు ఖాతాదారుని తరపున షేర్స్ కొనడము మరియు అమ్మడం, అలాగే మన ఖాతాకి డెబిట్ చేయడము క్రెడిట్ చేయడము జరుగుతుంది. దీన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని ట్రీట్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ వన్ periodic collections. The bank collects salary, pensions, dividend and such other public collections on behalf of the clients. The bank collects salary, pensions, dividend, such other periodic collections on behalf of the clients. బ్యాంకు ఖాతాదారునికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము శాలరీని, పెన్షన్ని, డివిడెండ్స్ని కలెక్ట్ చేసి ఖాతాదారుని యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ అదర్ ఏజెన్సీ సర్వీసెస్. సో ది బ్యాంక్ యాజ్ ఫాలోస్ అదర్ ఏజెన్సీ సర్వీసెస్, దట్ ఈస్ ట్రస్టీస్, అడ్మినిస్ట్రేటర్స్ యాజ్ యూజువల్ ఆల్సో ఫాలోస్. దీస్ ఆర్ ఆల్ ఏజెన్సీ సర్వీసెస్ ఆఫ్ ది ఫంక్షన్స్. దెన్ నెక్స్ట్ వన్ జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్. సాధారణ ఫంక్షన్స్ కాకుండా కొన్ని జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్ అనేవి కూడా బ్యాంక్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవడం జరుగుతుంది, ఖాతాదారు తరపున నిర్వర్తించడం జరుగుతుంది. దట్ ఈజ్ జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్. ది బ్యాంక్ ఆల్సో పెర్ఫార్మ్స్ జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్ సచ్ యాజ్ ఫస్ట్ వన్ ఇష్యూ ఆఫ్ డ్రాఫ్ట్స్ అండ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్. Issue of drafts and letters of credits. Bank issue of drafts for transferring money from the one place to another place. It also issue letters of credits, especially in case of the import trade. It also issue traveler checks. బ్యాంకు ఇంకా అదనపు సర్వీసెస్ని కొన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇష్యూ ఆఫ్ డ్రాఫ్ట్స్ అండ్ లెటర్స్. ట్రేడింగ్, ఫారిన్ ట్రేడ్ జరిగేటప్పుడు కానీ, ఇంపోర్ట్ ట్రేడ్ జరిగేటప్పుడు కానీ బ్యాంక్స్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మనీ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దెన్ లాకర్ ఫెసిలిటీస్. ది బ్యాంక్ ప్రొవైడ్స్ ఏ లాకర్ ఫెసిలిటీ ఫర్ ది సేఫ్ కస్టడీ ఆఫ్ వాల్యుబుల్ డాక్యుమెంట్స్, gold ornaments and other valuables. The bank provides locker facilities also. We are preserve the valuable documents and golds and extra value assets also. Then next one, underwriting of shares. The bank underwrites shares and debentures through its merchant banking division.
through its merchant banking division. వ్యాపార సంస్థలకు సంబంధించి వ్యాపార వ్యవస్థకు సంబంధించి షేర్స్ను కొనడము అమ్మడంతో పాటు డిబెంచర్స్కి సంబంధించి డిబెంచర్స్ను ప్రిపేర్ చేయడము షేర్స్ ప్రిపేర్ చేయడం కూడా బ్యాంకు ఆ వర్క్ని ఖాతాదారు తరపున నిర్వర్తించడం జరుగుతుంది. దెన్ డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. ది కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ అలౌడ్ బై ఆర్బీఐ టు డీల్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. The commercial banks are allowed by RBI to deal in foreign exchange. RBI గైడ్లైన్స్ ప్రకారం ఫారిన్ ఎక్స్చేంజ్ని కూడా డీల్ చేసి ఖాతాదారుల తరపున ప్రవర్తిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ రిపోర్ట్. ది బ్యాంక్ మే ఆల్సో అండర్టేక్ టు ప్రిపేర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ క్లయింట్స్. క్లయింట్ యొక్క అభ్యర్థన ప్రకారం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయడంలో బ్యాంక్స్ తన వంతు కృషి చేయడం జరుగుతుంది. దెన్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఇట్ అండర్టేక్స్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సచ్ యాజ్ అడల్ట్స్ లిటరసీ ప్రోగ్రామ్స్, పబ్లిక్ వెల్ఫేర్ క్యాంపెయిన్ ఎక్సెట్రా. ది బ్యాంక్ యాజ్ డూయింగ్ one of the social welfare programs, that is adult literacy programs and public welfare campaigns also doing that. Then last one of the general utility functions, other utility functions. It acts as a referee to financial standing of the customers. It collects creditworthiness information about clients of its customers, to provides market information to its customers, etc. It provides a traveler checks facility. Banks, the other utility functions is provided to customer, that is market information and stock market information also given to customer services. Thank you one and all.